మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీను, నువ్వు చిత్తూరు జిల్లాలో రాజకీయాలకు పనికిరాక ప్రకాశం జిల్లాకి వచ్చావు. ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేత బాలినేని, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చెవిరెడ్డి, నీకు బాలినేనిని విమర్శించే స్థాయి లేదు. 9 కోట్లు ఇచ్చి బాలినేని ఎమ్మెల్సీ తీసుకుంటున్నావు అన్నావు. చెవిరెడ్డి, నువ్వు అది నిరూపించగలవా? వైసీపీ అధినేత జగన్ విద్యుత్ కుంభకోణంలో అవినీతి చేయలేదు అని అంటున్నావు. చెవిరెడ్డి, దాన్ని నువ్వు నిరూపిస్తావా? వైఎస్ కుటుంబానికి బాలినేని వీర విధేయుడు, రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టమైన నాయకుడు. విలువల గురించి మాట్లాడేటప్పుడు ముందు నువ్వు విలువలు నేర్చుకో. ఇంకొకసారి బాలినేనిపై అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదు. విద్యుత్ కుంభకోణంలో జరిగిన విషయాలపై బాలినేని మాట్లాడితే తప్ప జనసేన పార్టీలో బాలినేనికి ఎలాంటి స్థానం ఉంటుందో త్వరలో మీరే చూడండి అంటూ వైసీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మండిపడ్డ జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీను. భాస్కర్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది నేను కూడా చూశా. అయ్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకేం తెలుసు? నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 35-40 సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువు ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడికి పోయినా, ఈ రాష్ట్రంలో ఏడపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు. ఈ ఊరేడో తెలియదు నీకు. ఈ నియోజకవర్గంలో నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడుందో కూడా నీకు తెలియదు. అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు బాగానే ఉంది. ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు, మేమందరం కూడా నీకు చేశాం. కానీ నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ఇంకో మాట కూడా అన్నావు, 9-10 కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి అదా మాట్లాడాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా, పదవులే అతన్ని ఎత్తుక్కుంటూ వచ్చినాయి. ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని. చరిత్ర ఉన్నట్టు వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎవరో 8 కోట్లు 9 కోట్లు నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్పు. ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్. ఆయన ఆదిత్య యోగి గారు, అలాగే మోడీ గారు, అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో ఉండి 8 కోట్లు 9 ఎవరు ఇస్తామన్నారో చెప్తే నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు నువ్వు మాట్లాడద్దు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఇప్పుడు నువ్వు దాని సెమి గురించి మాట్లాడావు. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం A to Z చెప్పడం జరిగింది. నువ్వు కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఏమీ లేకుండా సంతకాలు ఉండయి, అవి ఉండయి, ఇవి ఉండయి, అవన్నీ ఇదిగా ఏదో ఫ్లూక్గా మాట్లాడద్దు. ఆధారాలతో రా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా? చెప్పు. నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం, ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు ఈరోజు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు 8 కోట్లు 6 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కొనుక్కుంటున్నాడు అది ఇదని చెప్పి చెప్పడం అనేది సబబు కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి
ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు. ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన 5 ఏళ్ళు రాజకీయంగా మినిస్టర్ ఉన్న పరిస్థితిలో కూడా దాన్ని తృణపాయంగా వదిలేసి జగన్ గారి కోసం తన మినిస్ట్రీని వదులుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు ఆయన ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు జగన్ గారికి ఆయన మినిస్టర్ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయన పరిధిలో ఆయన పెట్టారే తప్ప నిజంగా ఎక్కడా కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి మేము 24 గంటలు పక్కనే ఉన్నాం అందరం. ఆయనకి తెలిసినటువంటి విషయం మా అందరికీ తెలుసు, ఆయనకి ఎంత ఇది ఇచ్చారో కూడా. కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాలినేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ తరం సరిపోదు. ఎందుకంటే నువ్వు నిక్కర్లు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు. కాబట్టి నువ్వు అట్లాంటివన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు, ప్రజల్లోకి రా, పార్టీని డెవలప్ చేయి. మనం ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కుండా అన్నావు. నీది చిత్తూరు, నువ్వు ప్రకాశం జిల్లాకు వచ్చావు, రా ఇక్కడ వచ్చి ఒక ఇల్లు తీసుకొని కార్యకర్తలతో అందరితో తిరుగు. నువ్వు మమేమెక్కవవు, ప్రతి గ్రామంలో తిరుగు. అంటే నీకు గతంలో తెలియదు కదా ఏ ఊరు ఎక్కడుందో నియోజకవర్గంలో. మళ్ళీ రా, వచ్చి ప్రతి గ్రామంలో నీ పరిధిలో ఎంత ఉన్నారో ఏ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడు, వాళ్ళందరి మన్నన పొందు. ప్రజల మన్నన పొందితే ఎంపీ అవుతావు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నావు. ఇలాంటి దిగజారు మాటలు మాట్లాడితే ప్రకాశం జిల్లా జనం ఊరుకోరు, బాలినేని అభిమానులు కూడా ఊరుకోరు అని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ మాట్లాడింది ఒక్కటాను. ఇప్పుడు దిగజాడు మాట్లాడి ఉన్నదన్నట్టు చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పేశాడు, ఇదిగో నేను ఈ విధంగా జరిగింది, అర్ధరాత్రి వచ్చారు నా కాడికి, నేను సంతకం పెట్టను, నాకు అవసరం లేదని చెప్పి మరుసటి రోజు క్యాబినెట్కి ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు తప్ప ఏ రోజు కూడా నేను పెట్టానయ్యా నేను చేశానని చెప్పి చెప్పలేదే. దిగజాడు మాటలు ఏం మాట్లాడాడు చెప్పండి. దిగజాడు రాజకీయాలు ఎప్పుడు చేయలేదే, విలువలతో కూడిన రాజకీయాలే చేశాడు బాలినేని. 100% ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని బాలినేని యొక్క నిజాయితీని చూసి ఆయన రమ్మంటం జరిగింది. అలాంటి వ్యక్తి మాకు కావాలి, పార్టీకి సేవలు కావాలని చెప్పి ఆయన అడగటం, బాలినేని గారు కూడా దానికి సమ్మతించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానంతో ఆయన దగ్గర చేరటం జరిగింది. నిజంగా చాలా శుభపరిణామం ఈ జిల్లాలో. ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి. మేమందరం కూడా ఆయనతో జనసేనలో పార్టీలో చేరటం జరిగింది. తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. స్థానికంగా ఇప్పుడు అనేక జనసేనలో అనేక గ్రూపులు ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉంది అంటే కలిసి పనిచేస్తారా, ఇప్పుడు బాలినేని గారికి ప్రాధాన్యత ఇస్తారా అనేది? ఇప్పుడు గ్రూపులు అనేవి ప్రతి పార్టీలో ఉంటాయి. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నాం మేమందరం, ఎక్కడ ఏం లేదు. అవన్నీ టీ కప్లో తుఫాన్, అయ్యేం పెద్ద విషయం కాదు అది. దాని గురించి మేము అప్పుడు గ్రూపుల్లో బాలినేనన్న కూర్చొని అన్నీ సెటిల్ చేస్తాం, మేమందరం కూర్చుంటాం. దాని గురించి ఆలోచించాలని చెప్పలేదు. పార్టీ మొత్తం ఏకతాటి మీద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను నేను, పార్టీ పదవులు అతను ఎత్తుకుంటున్నాయి కానీ అతని పోయి ఎప్పుడు కూడా అరుజు ఆపల. ఆయన ఏ రోజు కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు, ఎక్కడ దిగజారు రాజకీయాలు చేయలే. అసెంబ్లీలో పోతురాజు కాలంలో అవినీతి జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేయాలని అది నిదానం. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కోర్టు ఉంది, శిక్షించాల్సిందే. దానికి ఎవరు అతీతులు కాదు. ఎవరు తప్పు చేసినా శిక్ష జరుగుద్ది. గంతే. ఓకే.